నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులందరికీ ఆరోగ్య పరిస్థితి బాగుందని, వైద్యులు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నారని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాయుడుపేట గురుకుల పాఠశాల విద్యార్థులను గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో పిల్లల ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కలుషితమైన ఆహారం తినడంతో పిల్లలు అనారోగ్య పరిస్థితి బాగాలేదని 30 మంది విద్యార్థులకు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి బాగుందని, ఇద్దరిని నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగిందని, ఎప్పటికప్పుడు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారని, శానిటేషన్ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆర్టీఓ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బాగుంది. ఈరోజు బాగుంది. మేడం వాళ్ళు ఎప్పుడు చెప్తే మళ్ళీ ఇప్పుడు పోయామనుకున్నకి ఇంటి దగ్గర మళ్ళీ వేరే నీళ్ళు భోజనం తీసుకుంటే మళ్ళీ కంటామినేట్ అయితే ఇబ్బంది అయిపోతుంది. నువ్వు జాలికి ఇప్పుడు కాదు మేడం, నువ్వు చెప్పే జాలి నువ్వు మేడం వాళ్ళు చెప్పండి. ఈరోజు ఎన్నిసార్లు నిన్న వచ్చాను. నీకు రేపు ఈవినింగ్ అంతా బాగా అయిపోతుంది. బాగున్నా కూడా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలి. డాక్టర్లు డిశ్చార్జ్ ఈరోజు ఎన్నిసార్లు వామిటింగ్స్ అయినాయి. ఎన్నో క్లాస్ ఇవి యాంటీబయాటిక్ ఇచ్చారు. 2 రోజులు తగ్గిపోతుంది. ఏం ధైర్యం ఏమి కోల్పోవద్దు, ధైర్యం కాదు. సరేనా? మీ ఫ్రెండ్స్ అంతా వద్దులేదు. ఓఆర్ఎస్, బటర్ మిల్క్, ఓఆర్ఎస్ బటర్ మిల్క్ అవి 3 ఫుడ్లు. ఫోన్ చేస్తున్నాను సార్, చాలా సార్ తిరుపతి జిల్లా నాయుడుపేటలో మొన్న రాత్రి కంటామినేషన్ ఫుడ్ అంటే కలుషితమైన ఆహారం తినడం వల్ల విద్యార్థులంతా కూడా అనారోగ్యానికి గురయ్యారు. దాన్ని తెలుసుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా మోషన్స్ మరియు వామిటింగ్స్ అయిన తర్వాత మన గూడూరు ఏరియా హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది. నిన్న మినిస్టర్ గారు, కలెక్టర్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు మరియు సూళ్ళూరుపేట శాసనసభ్యులు రావడం జరిగింది. ఈరోజు పిల్లల్ని చూడటం జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా చాలా బాగుంది. కానీ వాళ్ళకు యాంటీబయాటిక్ డోసెస్, వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది సర్టన్ పీరియడ్ కంపల్సరీ ఇవ్వాలి. కాబట్టి దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇక్కడ వైద్యం కూడా చాలా బాగా ఇస్తున్నారనేసి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చెప్పడం జరుగుతుంది. వీళ్ళని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి వీళ్ళకి రోజు ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మజ్జిగ మరియు కొబ్బరి నీళ్ళు, మినరల్ వాటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి స్థానికంగా హాస్పిటల్లోనే తయారు చేసిన వేడివేడి ఫుడ్ని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక 4గురిని మాత్రము రెఫరల్ నెల్లూరుకి పంపించడం జరిగింది. దాంట్లో 3 పరిస్థితి సంబంధించి ట్రీట్మెంట్ ఎక్కువగా మోషన్స్, వామిటింగ్ జరుగుతున్నాయి. కాబట్టి మనకు జీజీహెచ్లో వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, మానిటర్ చేస్తున్నాము. ఇంకొకరు సిఆర్ఐడి హాస్పిటల్లో ఉన్నారు. ఆ అబ్బాయి కండిషన్ కూడా తెలుసుకొని ఎవరికి కూడా అనారోగ్యానికి గురయ్యి
పిల్లలు తల్లిదండ్రులు ఎవరు ఇబ్బంది పడకుండా అధికారులు వైద్యులు అందరూ కూడా కృషి చేస్తామని చెప్తూ ఇక్కడ శానిటేషన్ కానీ అలాగే అక్కడ హాస్టల్స్ కూడా స్థానిక ఆర్డీఓతో సూళ్ళూరుపేట ఆర్డీఓతో మరియు మున్సిపల్ కమిషనర్ నాయుడుపేటతో కూడా మాట్లాడి హాస్పిటల్లో పరిస్థితులు బాగలేవు హాస్టల్లో పరిస్థితులు బాగలేవు, హాస్టల్లో బాత్రూమ్స్ ల్యాబరేటరీస్ సరిగా కడగడం లేదు, భోజనం సరిగా చేయట్లేదు, ఈ కారణాలు చెప్పారు. వాటిని సరిదిద్దుకోవడానికి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా స్థానిక ఆర్డీఓకి చెప్పి పరిస్థితులు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటారు. 41 మెంబర్స్ అడ్మిషన్ వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడైతే చాలా కొంచెం బాగా డీహైడ్రేషన్ సైన్స్ వాళ్ళు సంకనైన్స్ టంగ్ డ్రైగా కొంచెం ఇదిగా ఉన్నారు. ఈ రోజు బాగా రికవర్ అయ్యారు. ప్రస్తుతానికి 30 మెంబర్స్ ఉన్నారు. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. గూడూరు పట్టణంలోని రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి గరుడ వాహనంపై నిలిపి మంగళ వాయిద్యాలతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. దాతలుగా పెళ్లూరు అమరావతి అమ్మ జ్ఞాపకార్థం కుమారుడు ఉదయ్ భాస్కర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
అన్నదాన సేవా సమితి గూడూరు 16/7/24 ఈరోజు అన్నదాతలుగా పెళ్ళూరి ఉదయ భాస్కర్ గారు వారి సతీమణి శ్రీమతి దుర్గాదేవి గారు అన్నదాతలు నిర్వహించారు. వారి తల్లి గారైనటువంటి పెళ్ళూరు అమరావతి అమ్మ గారి సలహా మేరకు వాళ్ళు ఈరోజు అన్నదానం చేస్తారు. కాబట్టి భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని దేవుడు ప్రార్థిస్తారు. వీరభద్ర స్వామి గుడి ద్వారా అన్నగారు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తూ ఇంతమందికి అన్నం పెట్టుకోవడానికి అవకాశం నాకు ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మందిరాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి పలు రకాల వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులచే ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి అఖండ నామ సప్తాహం ఈ నెల 21వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. మంగళ వాయిద్యాలతో బాబావారి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు బాబావారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.